హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. యువతకు ఉపాధి లక్ష్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులతో నూతనంగా మన నిజామాబాద్ జిల్లాలో మాణిక్ బండర్ ఎక్స్ రోడ్ వద్ద ఓరియన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థను ఆర్మూరి ఎమ్మెల్యే శ్రీ రాకేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు, ఎయిమ్స్ కాలేజ్ డైరెక్టర్ భువనేశ్వర్ సార్, జేఎన్టీటీయూ స్టేట్ కోఆర్డినేటర్ రసూల్ సార్ మరియు ఇతర విఐపీలు పాల్గొని విజయవంతం చేసినందుకు ఓరియన్ కాలేజ్ టీం కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో మాణిక్ బండర్ ఓరియన్ కాలేజ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ శాఖ ప్రారంభించడం చాలా సంతోషం. మరియు ముఖ్యంగా ప్రమోటర్స్ కు, స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు వెనుకబడ్డ నిజామాబాద్ జిల్లా, దక్షిణ తెలంగాణ పాలకులో దగాబడ్డ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, తర్వాత ఉపాధి లేక ఒకడు బొంబాయి అన్నాడు, ఒకడు దుబాయ్ అన్నాడు, ఒకడు బీవెండ్ అన్నాడు, గద్దెలెక్కిండ్రు, కొడుకులు అందరు మరిచిండ్రు ఉత్తర తెలంగాణ. ఆ పేదరికం పోలేదు, ఆ బొంబాయి బస్సులు ఆగలేదు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి సంస్థలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు దుబాయ్లో కన్నీళ్లు, రక్తము, చెమట చుక్కలు అంపిన జాతికి మళ్ళీ అలా పిల్లలకు ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇవ్వడం ఇది చాలా అవసరం. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు 2 ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిరుద్యోగం ఇవ్వలేదు. మరి ఇట్లాంటి సమయానికి కావాల్సింది ఇట్లాంటి ఓరియన్ లాంటి సంస్థలు, ఇట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా టూరిజం వైపు పరిగెడుతుంది. దాంట్లో కోట్లాది ఉద్యోగాలు కొత్తవి సృష్టించబడుతున్నాయి. ఆ ఉద్యోగాలు మనం పొందాలా, దాంట్లో అందుకోవాలంటే ఇట్లాంటి కాలేజీలు, ఇట్లాంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చాలా అవసరం. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఇప్పుడు నేను 4వ ఓపెన్ చేయడం, 4 హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలలో కూడా వందలాది మంది పిల్లలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, విదేశాలకు ఉపాధి అవకాశాలు దొరకడం, మరి చాలా మంచిగా సెటిల్ కావడం, మంచి సాలరీస్ రావడం, ఇది మంచి శుభసూచకం ఈ ప్రాంతంకు. ఒకవేళ దక్షిణ తెలంగాణ నాయకులు మనల్ని మోసం చేసినా దేవుడు మనల్ని మోసం చేయట్లేదు. కాబట్టి మిగతా అందరి నిరుద్యోగులకు చెప్తా, దయచేసి తల్లిదండ్రుల కోరికలు ఎంతో కొంత తీర్చండి. గంజాయికి బానిసలై, గుల్ఫారం కళ్ళకు బానిసలై మీ కుటుంబాలను నాశనం చేసుకోకండి. ఇట్లాంటి కాలేజీలలో చేరి విదేశాల ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులు చదువుకుంటండి. మరి ముఖ్యంగా ఇట్లాంటి ఓరియన్ లాంటి సంస్థలు విద్యార్థులకు కూడా రండి, ఇట్లాంటి కాలేజీలలో మంచి ట్రైనింగ్ పొందండి.